హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాక్టేస్ డ్రాప్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోస్ ఎలా తీసుకోవాలి, ఎంత ఏజ్ వాళ్ళకి ఈ డ్రాప్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేయండి. మ్యాక్టేస్ డ్రాప్స్లో లాక్టేజ్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది లాక్టోస్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ లాక్టోస్ ఎక్కడ ఉంటుంది అంటే పాలల్లో ఉంటుంది. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. చిన్నపిల్లలకి మనం పాలు పట్టిస్తూ ఉంటాము. ఈ పాలు డైజెషన్ కావడానికి అంటే అరగడానికి మనకి లాక్టేజ్ ఎంజైమ్ అనేది కావాలి. పాలలో ఎక్కువ లాక్టోజ్ ఉంటుంది. ఈ లాక్టోజ్ గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది లాక్టేజ్ ఎంజైమ్ ద్వారా. సాధారణంగా అబ్జార్ప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనం తీసుకున్న ఆహారము స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగు చిన్న పేగు అనేది ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో చిన్న పేగులో మనం తీసుకున్న ఆహారము అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా పోషకాలు అంటే న్యూట్రిషన్స్, విటమిన్స్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే స్మాల్ ఇంటెస్టైన్లో ఈ లాక్టేజ్ అనేది ఎంజైమ్ అనేది గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్గా కన్వర్ట్ చేయలేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2ని రిలీజ్ చేస్తుంది. 2 కార్బోమెటబోలైట్స్ అలాగే 3 కార్బోమెటబోలైట్స్ని ఫామ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల డయేరియా అంటే మోషన్స్ కావడము, నెక్స్ట్ బ్లోటింగ్ అంటే తేపులు రావడము, నెక్స్ట్ వాంతి కావడము ఈ సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి. చిన్నపిల్లలకి ఎవరికైతే లాక్టేజ్ ఎంజైమ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి మనం బయట నుంచి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ ద్వారా మనం అందిస్తాము. విరోచనాలు అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ సరిగ్గా అరగకపోవడము, నెక్స్ట్ ఎక్కువ తేపులు రావడము, ఇలాంటి చిన్నపిల్లల్లో ఈ సిమ్టమ్స్ చూసినట్లయితే ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది వాడచ్చు. నెక్స్ట్ మనకి ఎలా తెలుస్తుంది ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే సరిగ్గా అరగలేదని, నెక్స్ట్ మోషన్స్ అవుతున్నాయని అయితే మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వామిటింగ్స్ అయ్యేది కూడా తెలుస్తుంది. కొంతమంది పాలు అనేది వాటర్గా కక్కుతారు, కొంతమంది గడ్డలుగా మిల్క్ అనేది పాలు అనేది గడ్డలుగా కక్కుతూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు కూడా ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది. నెక్స్ట్ కొంతమంది పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. అదే ఎక్కువ గ్యాస్ ఫామ్ అయినప్పుడు లేదా ఎక్కువ స్టమక్ క్రాంప్స్ అంటే కడుపు అనేది పట్టేసినట్లు ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది వాడచ్చు. ఎక్కువ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది లాక్టోజ్ని గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్గా మారుస్తుంది. అలాగే బాగా అరిగించడానికి ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ ఫామ్ కాకుండా ఉండడానికి ఈ లాక్టేజ్ ఎంజైమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా ఇప్పుడు ఉపయోగాలు ఏంటో. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్ ఎలా ఇవ్వాలి అంటే 4 నుంచి 5 చుక్కలు పాలు తాపీక ముందు ఈ చుక్కలు అనేవి ఇవ్వాలి. 10 నిమిషాల ముందు ఈ డ్రాప్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఎంత వయసు ఉన్న పిల్లలకి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది ఇవ్వచ్చు అంటే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి అంటే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొనైనా ఇవ్వాలి. నెక్స్ట్ ఎవరైతే సర్టిఫైడ్ ఫిజిషియన్ ఉంటారో వాళ్ళని అడిగి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ ఈ డ్రాప్స్ అనేది పాలు వామిటింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ భోజనం సరిగ్గా అరగకపోవడం వల్ల వాటికి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది ఇవ్వకూడదు. ఓన్లీ పాలను అరిగించడానికి మాత్రమే ఈ లాక్టేజ్ డ్రాప్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అన్నం అరిగించడానికి, అలాగే పిండి, అలాగే కూరగాయలు అరిగించడానికి, డైజెషన్ చేయడానికి ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్ అనేది ఉపయోగపడవు. నెక్స్ట్ ఎలా స్టోర్ చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టనైతే అవసరం లేదు. నెక్స్ట్ సన్లైట్కి దూరంగా ఉంచాలి, అలాగే చిన్నపిల్లలకు కూడా దూరంగా ఉంచాలి. నెక్స్ట్ ఈ మ్యాక్టేజ్ డ్రాప్స్లో వచ్చేసి ఎటువంటి చక్కెర పదార్థాలు ఉండవు, అంటే షుగర్ ఫ్రీ. నెక్స్ట్ చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు, అదేంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేవాళ్ళు అంటే తల్లిపాలు ఇచ్చేవాళ్ళు, అలాగే ఫార్ములా మిల్క్ ఇచ్చేవాళ్ళు అంటే పొడితో పాలు కలుపుతారు కదా ఆ పాలు ఇచ్చేవాళ్ళు.
వీళ్ళు ఎలా ఇవ్వాలి ఈ డ్రాప్స్ అనేది, ఎవరైనా కానీ 10 నిమిషాల ముందు 4 నుంచి 5 చుక్కల వరకు ఈ డ్రాప్స్ అనేది బేబీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత పాలు అనేవి పట్టించవచ్చు. తల్లిపాలైనా తాపించవచ్చు, లేదా ఫార్ములా మిల్క్ అయినా తాపియవచ్చు. ఈ మ్యాక్టేస్ డ్రాప్స్ని చుక్కల్లాగా వేయాలి. ఎఫెక్ట్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్. ఈ మ్యాక్టేస్ డ్రాప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ముఖం వాపు రావడం, నెక్స్ట్ చర్మం పైన దద్దులు రావడము, ఎక్కువ నిద్రపోవడము, ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఏదన్నా ఎక్కువ అలర్జిక్ రియాక్షన్స్ కానీ కనిపించినట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.